కళ్ళు మూసుకునే ఉండు. ఈరోజు నిన్ను లేపే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రాఘవ్, ఏంటిది పొద్దు పొద్దున్నే పిల్ల చేస్తాను? కళ్ళు మూసుకో. రాఘవ్, అసలు ఏంటి మీరు చేస్తున్నది? నిన్న రూమ్లోకి రాకుండా నేను తప్పు చేశాను కదా, దానికి ఫైన్ కడుతున్నాను. విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, ఏమి మాయో 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 మది తేలిపోయేనే, ఏమి హాయో 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 ఎదవూయలుగనే, నీతో ఉంది నేను కాను అడగాలనున్నదే, నేల కిందే ఉందో లేదో అడుగెరుగకున్నదే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయేనే, విన్నట్టుందే. రాఘవ్, ఆగండి ప్లీజ్. అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు? నేను నీకు దగ్గరగా రావడం, నీకు ముద్దు పెట్టడం నీకు నచ్చట్లేదా? లేదు. లేదా? అంటే రేఖా, రేఖా, నాకు వినిపించింది, వినపడింది నాకు. మీరు మీ టైమింగ్ చాలా బ్యాడ్ తెలుసా? ఒక 2 నిమిషాల తర్వాత లేపొచ్చు కదా. 2 నిమిషాల తర్వాత అయితే ఏమై ఉండేది? నేను మీకు ఎందుకు చెప్పాలి? అసలే నా నిద్ర పాడు చేశారు, దానికి తోడు గాసిప్ కూడా చెప్పాలా? సరే సరే, నాకేం గాసిప్స్ చెప్పకలే. కానీ రేఖా, నాకు నీ నుంచి ఒక ఫేవర్ కావాలి. నేను వింటున్నాను.